నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఇవాళ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సినీ నటులు, దివంగత నేత హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా నేను మీకు ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, సీనియర్ ఎన్టీఆర్ బ్రతికి ఉన్నప్పుడు టీడీపీ పార్టీ పగ్గాలు తన కొడుకు హరికృష్ణ గారికి ఇవ్వాలని ఆయన అనుకున్నట్టు కూడా అందరూ మాట్లాడుకున్నారు. ఓకే, కానీ అనూహ్యంగా చంద్రబాబు గారికి టీడీపీ బాధ్యులు తన చేతికి ఏ రకంగా వెళ్ళింది? మరి స్వర్గస్థులు ఎన్టీ రామారావు గారు ఇచ్చారా, లేకపోతే ఆయన తీసుకున్నారా? అసలు తెర వెనుక ఏం జరిగింది? మీరు కూడా అప్పుడు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? అంటే హరికృష్ణ ఎన్టీ రామారావు గారి చైతన్య రథానికి సారథిగా వ్యవహరించాడు. అలాగే రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉంటూ రావటం అనేది రామారావు గారితో ట్రావెల్లోనే ఉంది. అది అలాగే తన పిల్లలు ఎవరిని కూడా ఆయన పాలిటిక్స్లో ఎంకరేజ్ చేయలేదు. హరికృష్ణకు కూడా ఆయన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఎప్పుడూ ఇవ్వలేదు. పార్టీలో కూడా కీలకమైనటువంటి పదవులు కానీ అలాంటి వాటిని పిల్లలకి ఇవ్వలేదు. ఆయన ఎందుకో దూరంగానే ఉంచాడు అందరి కొడుకుల్ని. దాదాపు 7 కొడుకులు ఉన్నప్పటికీ అందరినీ దూరంగానే ఉంచాడు ఆయన. ఈ ఉంచటం క్రమంలో మొదటి నుంచి ఆయనకి రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ప్రారంభమైంది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. ఎర్లీ డేస్లో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి అది అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చాడు ఆయన. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు ఆయన. ఈ ప్రాసెస్లో ఎన్టీఆర్తో పరిచయం మొదలైంది. అలా ఆయన కుమార్తెను పెళ్లి చేసుకోవటం, అల్లుడవటం. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా 83 ఎన్నికల సందర్భంగా ఆయన చాలా సీరియస్గా ఒక మాట చెప్పాడు. పార్టీ ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. అయితే అటువంటి ఆదేశాలు ఆయనకేం రాలేదు. ఆయన కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. ఈ ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటాడేమో ఆయన అనుకున్నారు అందరూ. వ్యాపారాల్లోకి వెళ్ళిపోతానని ఆయన కూడా అన్నాడు. ఈ అంటున్న క్రమంలోనే తిరుపతిలో ఒక హోటల్ నిర్మించారు వాళ్ళు. ఆ హోటల్తో ఆయన బిజినెస్ వైపు వెళ్ళిపోతాడు అనుకుంటుండగా మళ్ళీ రాజకీయ మలుపు ఒకటి తీసుకున్నాడు. ఒక టర్న్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయన. ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి రైతు బాధ్యతలు అప్పచెప్పాడు. అప్పచెప్పి నెమ్మదిగా పార్టీలో నెంబర్ 2గా ఆయన వెనకాలండి చక్రం తిప్పుతున్నాడు అనేటువంటి ఇమేజ్ వచ్చింది. ఏది ఈ 85 ఎన్నికల సమయానికి, అంటే తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసిన 2వ ఎన్నిక నాటికి చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పక్కకి నెట్టి తను ముందుకు వచ్చేసాడు. ముందుకొచ్చి దాదాపు పార్టీలో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబే అనే పరిస్థితి తీసుకున్నాడు ఆయన. 85 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 89 ఎన్నికల్లో ఓడిపోయింది మళ్ళీ. ఈ క్రమం అంతా కూడా చంద్రబాబు నాయుడు కొంచెం కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. రామారావు గారు పిల్లల్ని ఎంకరేజ్ చేయలేదు. 94 ఎన్నికలలో మళ్ళీ హరికృష్ణ ప్రయాణం ఇంకొంచెం సీరియస్గా కనిపించింది. అయితే హరికృష్ణ ఎప్పుడు వెలుగు చూశాడు బలంగా అంటే, ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న ఎపిసోడ్లో హరికృష్ణ గారు సీరియస్గా వ్యతిరేకించాడు. దాన్ని వ్యతిరేకించడంతో పాటు పార్టీలో కార్యకర్తలకి సరైనటువంటి ఆదరణ లేదు. అలాగే 94 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో పార్టీ ఎందుకో అంటే ప్రభుత్వం ఎందుకో తడబాటుకు గురవుతోంది. ప్రజలు ఏం కోరుకున్నారు, మనమేం ఇస్తున్నాం, ఇలా ఆయన జనంలోకి వెడతాను అనే పేరుతో అంటే ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తాను అని తను పర్సనల్గా ఒక సమీక్షా కార్యక్రమంలాగా జనంలోకి వెళ్ళాడు. ఆ ప్రోగ్రాం వెనకాల ఉన్నది మళ్ళీ చంద్రబాబు నాయుడే. అంటే ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కుటుంబాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటూ లక్ష్మీపార్వతి అనేటువంటి బూచిని చూపించి ఈయన మొత్తం కుటుంబాన్ని తన వెనక ఆర్గనైజ్ చేసుకునే ప్రాసెస్లో హరికృష్ణని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. ఎవరు? చంద్రబాబు.
ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ప్రమోట్ చేయలే. మీరు అన్నట్టుగా తన తర్వాత పార్టీ పగ్గాలు హరికృష్ణకి అప్పచెప్తున్నాను అనే మాట ఎక్కడా వాడలేదు ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటి అని అడిగితే ఈ పార్టీ నాతో పుట్టింది, నాతోనే పోతుంది అనే మాట కూడా వాడేశాడు ఆయన. అయితే ఇప్పటికీ ఆ పార్టీ ఉంది, కానీ ఆయన అభిప్రాయం అది. అలాగే రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ మీ లెగసీని కొనసాగించేది ఎవరు అని అడిగితే ఆయన 2 ఏరియాల్లోనూ కూడా ఎవరూ లేరు అన్నట్టుగానే మాట్లాడాడు. ఇలా కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి ఆయనకి, రామారావు గారికి. ఎవరిని వారసుడిగా చెప్పలేదు ఆయన. చంద్రబాబు, లక్ష్మీపార్వతి అని వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరు కాదనే మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆయన వెనకాల ఈ కాన్స్పిరసీ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టాడు. ఈ కాన్స్పిరసీలో ఆయన పెళ్లి చేసుకోవటం ఏదో జరిగిపోతుంది, కుటుంబానికి నష్టం జరుగుతోంది అని వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి వీళ్ళందరికీ, అంటే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తాడు ఆయన. గుసగుసల ప్రచారం చేస్తాడు. చెవి కింద జోరీగలాగా ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటాడు పదే పదే. ఈ చెప్పడం ద్వారా అవతల వాళ్ళ బ్రెయిన్ పొల్యూట్ చేస్తాడు. అలా హరికృష్ణ బ్రెయిన్ పొల్యూట్ చేసి ఆయన రామారావు గారికి వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళేలాగా ఆర్గనైజ్ చేసి ఆయన జనంలోకి వెళ్ళి తిరగడం మొదలుపెట్టాడు. ఆ తిరిగే క్రమంలో పార్టీలో ఎన్టీ రామారావు గారిని కంట్రోల్ చేస్తున్నటువంటి ఒక దుష్టశక్తి ప్రవేశించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాకా జనంతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. అంటే హరికృష్ణ ద్వారా పబ్లిక్ మూడ్ని లక్ష్మీపార్వతి ద్వారా రామారావు గారికి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు. సో హరికృష్ణ గారి పొలిటికల్ టూర్ అదే మొదటి టూర్. ఆ తర్వాత రామారావు గారికి వెన్నుపోటు పొడిచి, అది వెన్నుపోటు కాదు పార్టీ పరిరక్షణ అని చెప్పుకుంటాడు చంద్రబాబు, అది ఖచ్చితంగా వెన్నుపోటే. ఆ వెన్నుపోటు పొడిచిన తర్వాత రామారావు గారి దగ్గర నుంచి పదవి లాగేసుకుని తను తీసుకున్నాడు తప్ప దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికో లేకపోతే హరికృష్ణకో ఇవ్వలేదు ఆయన. తను తీసుకోవాలన్నదే ప్రోగ్రాం. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలి అని అప్పుడు డబ్బులు ఎవరైతే పెట్టారో ఆ కార్యక్రమానికి కార్పొరేట్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేశారు వీళ్ళు. చందాలు వసూలైనాయి. ఈ వసూలైనటువంటి డబ్బులతోనే ఆ ప్రోగ్రాం నిర్వహించారు. సూట్ కేసులు ఇవన్నీ నార్త్ ఇండియన్ బిజినెస్ లాబీ నుంచి కూడా విపరీతంగా డబ్బులు వచ్చాయి అప్పుడు. ఈ డబ్బులన్నీ పెట్టి రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చాడు ఆయన. సో మొత్తం ఈ స్కీమ్లో చంద్రబాబు నాయుడే కీలకం. చంద్రబాబు ఆడించిన నాటకంలో హరికృష్ణ గారు ఒక పావుగా మారాడు. ఆ విషయం ఆయనకే అర్థమయ్యి తర్వాత జీవితాంతం పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు ఆయన, నేను ఇలా బలైపోయాను అని. హరికృష్ణ బలైపోతున్నాడు అని ఎన్టీఆర్కి తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రామారావు గారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఎక్కడ? రోడ్ నెంబర్ 13లో వెడితే జనాలు, అంటే రామారావు గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆయన క్యాడరు, ఆయన అభిమానులు వాళ్ళందరూ కూడా గో బ్యాక్ అని అరిచారు. ఏమిటో గొడవ జరుగుతోంది బయట, ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగితే చెప్పారు, ఇలా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తుండగా మన వాళ్ళు అడ్డుకున్నారు అని చెబితే ఆయన అడిగింది ఏంటంటే ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానాలు లభించాయి, హరికృష్ణకి ఏవైనా ఇచ్చారా అని అడిగాడు ఆయన. అడిగితే హరికృష్ణకి రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చారు అంటే పోన్లే అన్నాడట. పోన్లే అదైనా దక్కింది అని, అంతే తప్ప ఆయన ఏమి పాజిటివ్ ఆర్ నెగిటివ్గా స్పందించలేదు. హరికృష్ణ గారికి మంత్రి పదవి దక్కింది, కానీ 6 నెలల లోపు ఆయన్ని గెలిపించుకోవాలి. ఎక్కడో చోట నుంచి కంటెస్ట్ చేయించి ఆయన్ని గెలిపించి ఆయన్ని కొనసాగించాలి. కానీ ఎన్టీ రామారావు గారు ఈయన ఆగస్టులో తీసుకుంటే జనవరిలో చనిపోయాడు. ఎన్టీఆర్ చనిపోయిన మరుక్షణం హరికృష్ణతో మనకు అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. ఓకే, అంటే ఆయన ఎంత దారుణంగా మనుషుల్ని కట్ చేస్తాడు అనటానికి ఇది అద్భుతమైన ఉదాహరణ. హరికృష్ణ కథలో చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించగలడు ఎవరితోనైనా సరే.
ఎన్టీఆర్ బతికుంటే హరికృష్ణని ఎక్కడో చోట నుంచి పోటీ చేయించి గెలిపించి కొనసాగించేవాడు. అంటే ఎన్టీఆర్ని ఎదుర్కోవటానికి ఆయనకు కావలసినటువంటి డాలు హరికృష్ణ. ఎప్పుడైతే జనవరిలో ఎన్టీ రామారావు గారు జీవితాంగం నుంచి నిష్క్రమించారో ఇమ్మీడియట్గా హరికృష్ణని ఆయన పట్టించుకోవడం మానేశాడు. ఆ అంత్యక్రియల కార్యక్రమంలో లక్ష్మీ పార్వతిని వెనక్కి నెట్టడం, అక్కడి నుంచి ఆవిడని తరిమేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా అగ్రెసివ్గా చేసినవాడు హరికృష్ణ. అంటే ఆ కార్యక్రమం మొత్తాన్ని చంద్రబాబు కనుసన్నల్లో జరిగేలాగా తీసుకురావటంలో కూడా హరికృష్ణ కీలక పాత్ర పోషించాడు. అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైన అనుబంధం కొనసాగింది. ఎప్పుడైతే ఈ అంత్యక్రియల కార్యక్రమం పూర్తయిపోయి ఎన్టీఆర్ ఘాటు ఇవన్నీ ప్రకటనలు వచ్చేసాయో ఆ క్షణం నుంచి నెమ్మదిగా హరికృష్ణని పక్కకి జరపడం మొదలుపెట్టాడు ఆయన. ఇతనితో పని అయిపోయింది కాబట్టి ఇతన్ని పక్కకి జరిపేయటం మంచిది అని అనుకుని అలా హరికృష్ణకి ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయనివ్వలేదు. ఆయన ఎమ్మెల్సీగా చేయడానికి అవకాశం లేదు అప్పుడు, ఎందుకంటే అది లేదు కాబట్టి, రామారావు గారే రద్దు చేసి ఉన్నాడు కాబట్టి. సో ఏకైక మార్గం ఆయన్ని ఎక్కడి నుంచైనా పోటీ చేయిస్తారు అని చివరి నిమిషం వరకు ప్రచారం జరిగింది. చేయించలేదు, అయిపోయింది. ఫైనల్గా ఆయనకు మంత్రి పదవి పోయింది. పార్టీలో ఎందుకున్నాడో ఆయనకే తెలియకుండా ఉండాల్సిన ఒక పరిస్థితి కల్పించాడు. ఒంటరితనాన్ని క్రియేట్ చేశాడు. చివరికి ఆయన బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు. ఆయన బయటకు వెళ్ళి తను ఒక పార్టీ పెట్టి ఎన్టీఆర్ ఎస్టేట్స్లో ఒక ఆఫీస్ పెట్టి అది నిర్వహణకు సంబంధించి ఆ పార్టీ ఏ విధంగానూ ముందుకు వెళ్లకుండా ఈయన కట్టడి చేశాడు చంద్రబాబు. రకరకాలుగా హరికృష్ణని లోన్లీగా మార్చేసి ఆయన్ని ఒంటరిని చేసి ఒక రకంగా ఆయన్ని తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఆ కుటుంబంలో రకరకాల రాజకీయ క్రీడలు ఆడాడు చంద్రబాబు. ఒకరు పడకుండా చేశాడు, ఒకళ్ళ మీదకి ఉసిగొల్పాడు. రకరకాలుగా ఎవరిని తన కంట్రోల్లో పెట్టుకుంటే పనులు జరుగుతాయో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవటం, అవతల వాళ్ళ మీద దాడి చేయటం, ఇలాంటి చాలా రాజకీయ క్రీడలు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో చంద్రబాబు నాయుడు ఆడి హరికృష్ణ గారిని దాదాపుగా ఒంటరిని చేసేసి చివరికి 2014 ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత, చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా ఆ కుటుంబానికి ఇన్విటేషన్ లేదు. హరికృష్ణ కుటుంబానికి ఆఖరి నిమిషంలో ఎవరో ఇస్తే ఆయన వెళ్ళాడు. కొడుకులతో సహా వెడితే లోపలికి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎక్కడో దూరంగా కూర్చుని చూసి వచ్చేసారు. ఇది పేపర్లలో రిపోర్ట్ అయినటువంటి విషయమే. అంత హ్యూమిలియేషన్కి గురి చేశాడు ఆయన. అప్పటి నుంచి ఆయన ఒక రకమైనటువంటి నిరాసక్తంగా ఉంటూ వచ్చాడు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీ చంద్రబాబు పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అంటే తన తండ్రికి జరిగినటువంటి దుర్మార్గం ఆ కుటుంబంలో అందరికీ తెలుసు. ఆ కుటుంబంలోకి జొరబడి మళ్ళీ అక్కడ రాజకీయం చేసి ఆయన కుమార్తెని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. సుహాసిని గారిని తీసుకుని ఆవిడికి మేలు చేస్తున్నట్టుగా ఆవిడ్ని కొడుకులిద్దరి మీదకి ఉసుగొల్పటం, ఎక్కడికక్కడ విభజించు పాలించు అన్న పద్ధతులు. అక్కడేదో చిన్న మనస్పర్ధ ఉంటే దానిలోకి ఈయన ఎంటర్ అయిపోయి ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళని ఇంకొకళ్ళకి వ్యతిరేకంగా తయారు చేసి ఒక డ్రామా మొదలు పెడతాడు. అలా హరికృష్ణ గారి జీవితంలో ఆయన అనుభవించినటువంటి క్షోభలన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడే. ఆయనకి ప్రధాన శత్రువు ఆ పార్టీకి, అలాగే రామారావు గారి ఆశయాలకి అన్నిటికీ శత్రువు చంద్రబాబే. అది ఈ విషయంలో బాలకృష్ణ వాళ్ళు కూడా నోరు మెదపలేదంటారా? బాలకృష్ణ గారు నోరు మెదపటం అనేది లేకపోగా ఆయన తీవ్రంగా సమర్థిస్తూ వచ్చాడు చంద్రబాబు. ఓకే. ఈ మధ్యకాలంలో ఆయన అన్స్టాపబుల్ అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని పిలిచి చాలా అమాయకంగా ముఖం పెట్టి, బావా ఆ రోజు జరిగింది వెన్నుపోటు అంటారు, నిజమా అని ఆయన అడగటం, నీకు తెలీదా అని ఈయన సమాధానం. పార్టీని కాపాడటానికి, మీ నాన్నగారిని కాపాడటానికి ఆ దుష్టశక్తి నుంచి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా, ఎంత కన్నీరు
కార్చారో తెలుసా, ఇలా ఈయన ఎమోషనలైజ్ అయిపోయి సినిమా డైలాగులు చెప్పి ఆయన ఏడ్చి ఈయన ఏడ్చి ఎవరి కళ్ళలో దుమ్ము కొట్టడానికి ఆ కార్యక్రమం చేశారో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన అంతే. చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో ఆడిన రాజకీయ క్రీడలను ఒక అద్భుతమైన సినిమాగా తీయొచ్చు.